ఇక్కడ రెండు పక్కల గ్యాస్ చూడండి. అదో ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా కొన్ని వందల ఇళ్ళు పూర్తి కాకముందే అబాండెడ్ గా మారిపోయాయి. వెళ్ళడానికి దారి కూడా సరిగా లేదు. అలాంటి ఊర్లో ఎందుకు ఇల్లులన్నీ కూడాను పూర్తి కాకముందనే ఆగిపోయాయి? అసలు ఈ ఊర్లో జరిగిన సంగతి ఏంటి? ఈ ఊర్లో ఇప్పుడు ఎవరు ఉన్నారు? అర్ధరాత్రి పూట్ల ఇక్కడ జరుగుతున్నదేమిటి తెలుసుకోవాలంటే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏంటి తరం ఏ రూమ్లో లేని విధంగా ఈ రూమ్లోనే ఉన్నాయి. రూమ్లో అన్ని చీరలు ఉన్నాయి. నేను క్యాప్చర్ చూడండి. కెమెరా బ్లర్ అయింది. ఇదేం బ్లర్ అయిపోయింది మొత్తం. కెమెరా బ్లర్ అయింది. గ్యాస్ మంటలు. The hunt begins now. నువ్వు ఏ రూపంలో అయితే బయటపడతావో. అరుణ్ ఏందినా పాస్ అయింది. నీ లైవ్లో క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయిందా? నేనైతే చూడలా. ఇట్లా ఇట్లా జప్పని వెళ్ళింది. జప్పని వెళ్ళింది. ఏం లేదు కదనా. ఏం లేదు. లైట్ ఏడా నడుచుడు. నేను క్యాప్చర్ చూడండి. కెమెరా బ్లర్ అయింది. ఇదేం బ్లర్ అయిపోయింది మొత్తం. కెమెరా బ్లర్ అయింది. గ్యాస్ మంటలు. యమరాబా ఇప్పుడు ఆనింది. అది ఇదిగా ఆడిందినా. గాయస్ అదేదో కనిపించింది ఇప్పుడు. వైట్ అయిపోయింది అరుణ్. క్యాప్చర్ కావడంలా అది బ్లాక్ అయిపోయింది స్క్రీన్ మొత్తం. గైస్ రెండు కెమెరాలు ఆఫ్ అయిపోయినాయి. అటు చూడు ఫైర్ ఆగిపోయింది. ఫైర్ అయిపోయి ఏ సదైక్ అసలు నువ్వెవరు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేనేదో తమాషగా నువ్వు ఉన్నావేమో అని. నువ్వు నిజంగా ఉన్నావా? మా కెమెరాలు ఎందుకు బంద్ చేసావు? మా కెమెరాలు ఆన్ చేయి. తలుచుకుంటాను వచ్చింది. కెమెరా చూడతారు. నువ్వు కెమెరా ఆన్ అయిందా? మా కెమెరా ఆన్ చేయి.
ఏంది అటాక్ పైన పడుతున్నా ఏదో పడుతున్నా రేయ్, ఇది కెమెరా ఆన్ కాలే అసలు ఎందుకు ఆపిందిరా? కెమెరాలో ఏమైంది బండి కడ పోందా ఫస్ట్ కెమెరాలు చూద్దాం రా కెమెరాలు చూద్దాం రా అసలు వాయిస్ రికార్డ్ అవుతుందా అసలు ఏమైందని అర్థం కాదు. మొత్తం ప్లాన్ అయిపోయింది. మొత్తం అసలు కెమెరా ఏదో స్క్రీన్ ఆఫ్ అయిపోయింది కొంచెం డిస్ప్లే పోయినాయి ఇట్లా ఏమన్నా ఉన్నట్టుగా అసలు ఇన్ని లొకేషన్లో కెమెరాలు ఆగిపోయి కెమెరా సంథింగ్ ఏదో పెద్దది అంటారు నీడ నిజమే. లొకేషన్ వాళ్ళు చెప్పింది ఊరికినే కాదు, వాళ్ళు చెప్పింది ఊరికినే కాదు. కానీ కెమెరాలు నేనమ్మ రేపు 30,000 40,000 రా కెమెరా రెండు కలిపితే కుంపపోతుంది నాది. అమ్మ ఇప్పుడే నాన్న ఇబ్బందులు పడతానా ఈ కెమెరా పోయిందంటే ఇంకంతే. తరుణ్ చూడు తరుణ్ ఒకసారి రీస్టార్ట్ కొట్టు, ఆఫ్ చేసి ఆన్ చేయి, ఆఫ్ చేసి ఆన్. గైస్ మేము ఎక్కడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే లైక్ మేము వెళ్ళిన చోట అప్పుడప్పుడు కెమెరాస్ హ్యాంగ్ అవ్వడం కానీ స్టక్ అవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉండేవి. ఒక్కోసారి క్యాప్చరింగ్ కాకపోవడం కానీ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోవడం కానీ బ్యాటరీలు డ్రైన్ అయిపోవడం కానీ ఇలా. బట్ ఒక్కసారిగా డిస్ప్లే మొత్తం కూడా కనిపించుకోకుండా ఇంతసేపు ఉండడం ఫస్ట్ టైం అనమాట. అక్కడ ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ పవర్కి మా కెమెరాస్ తీసుకోలేక ఆగిపోయాయా, లేకుంటే అక్కడ ఉండే క్లైమేట్ వల్లనే కెమెరాలు దెబ్బతిన్నాయా అనేది మాకు ఒక క్లారిఫికేషన్ లేకుండా ఉండే. బట్ 100కు 200% నా నమ్మకం ఏంటంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్లే కెమెరాస్ అయితే ఇలా అయ్యాయని అనుకున్నాను. సో వాయిస్ కూడా అక్కడక్కడ క్లమ్జీగా రికార్డ్ అయింది, అక్కడక్కడ క్లారిటీగా వచ్చింది. సో డిస్ప్లే అయితే ఎప్పుడైతే అది కనిపించిందో దాని తర్వాత నుంచి 2 కెమెరాలు కూడాను కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయినట్టుగా మొత్తం స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎలాగో మనకు లక్కీలీ మళ్ళీ అక్కడికి వెళ్ళి కార్ కాడికి కాస్త ఛార్జింగ్లు కార్లోంచి పెట్టి మళ్ళీ రీస్టార్ట్ కొట్టామన్నమాట. సో కొట్టంగానే కాస్త మళ్ళీ వర్క్ అవడం మొదలయ్యాయి. అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూగా ఇంకా షూట్ చేసామన్నమాట. ఇంకా మీకు ఖచ్చితంగా ఈ వీడియో థ్రిల్లింగ్గా నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. సో అనిపిస్తే తప్పకుండా మీరు వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళట్లే, చాలామంది లైక్లు కామెంట్లు చేయక షేర్లు చేయక నా నోటిఫికేషన్ చాలామందికి వెళ్ళట్లేదు. సో మీ తరపు నుంచి నేను కోరుకునేది జస్ట్ ఒక లైక్, అలాగే ఒక 4 షేర్ చేయండి అంతే. తరుణ్ ఆన్ అయిందా ఇప్పుడన్నా? ఆన్ అయింది గైస్ కెమెరాలు బంద్ అయిపోవడం ఏంది అస్సలు అర్థం కాదు. వాయిస్ అయితే క్యాప్చర్ అయింది తరుణ్, ఇందాక మనం ప్లే చేసినాం కదా, వాయిస్ అయితే క్యాప్చర్ అయింది, మొత్తం స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోయింది. అది ఎందుకు అర్థం కాదు ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు రీప్లే చేసి చూసాం, ఏది కదలుతూ ఉంది, రీప్లే చేసి చూసామన్నమాట. సో చూసినప్పుడు వాయిస్ అయితే రికార్డ్ అయి ఉన్నది. అది ఈ మైకులు ఉండడం వల్ల వాయిస్ రికార్డ్ అయింది. మొత్తం డైరెక్ట్ ఇది డిస్ప్లే అయితే వెళ్ళిపోయింది అనమాట. రికార్డ్ అయింది కదా మైక్. ఓకే సరే రాత్రి చూసేద్దాం రా. అసలు అది ఎందుకుంది ఇక్కడ, అది ఒక్కటే ఉందా లేకుంటే ఫ్యామిలీతో ఉందా? స్టార్టింగ్ నుంచి ఎందుకు అది మన పైన అటాక్ చేయలేదు? ఏమంటావు? ఏమో సైలెంట్గా ఉండింది మన స్టార్టింగ్ నుంచి సైలెంట్గా ఉండింది, ఇప్పుడు డైరెక్ట్ ఇది అయిపోయింది. యా సదేక్, నీకోసం మేము మళ్ళీ ధైర్యం చేసి వస్తున్నాము. మాకు కొన్ని విషయాలు తెలియాలి. ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉన్నావా? ఇంకా నీతో పాటు గోస్ట్లు కూడా ఏమన్నా ఉన్నాయా? నీ ఫ్యామిలీతో ఉన్నావా, నువ్వు సింగిల్గా ఉన్నావా? ఇక్కడేనా ఇలేనేనా ఇందాక కనెక్షన్ మనకు?
అదేంటి నెమలి నెమలి రూపంలో ఏమన్నా జరుగుతుంది. ఏం పాడ అదే మైండ్ బండి ఎట్లా తలకాయ తిరుగుతూ ఉంటుంది మంట. ఇక్కడికి వచ్చిన టైం నుంచి తలకాయ తిరుగుతూ ఉంది. ఎందుకట్లా ఏం ఫ్రెండ్స్, ఇందాక స్టార్టింగ్లో నాకు కాస్త బాడీ మొత్తం గ్యాస్ క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అవుతుందా? మరి ఆడ కూర్చో ఆడ నిలబడుకొని ఆడే వచ్చింది. యా సదీక్, ఏం మనిషిని తరిమేద్దామని ఉన్నావా? సౌండ్ వస్తుంది. సదీక్, నాకు ఎప్పటి నుంచో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక కోరిక. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాల్లో ఉంటారు కదా, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో కూడా పిలుచుకుంటూ ఉంటారు మిమ్మల్ని. ఇక్కడ ఉన్నది ఎవరు మీరు? మీ పేరేంటి? మీ రూపం ఎలా ఉంటుంది? సో మీకు ఇష్టం ఉంటే మేము చూడొచ్చా? మాకు చాలా ఆతృతగా ఉంది. సదీక్, మా ఎదురికి రా. మాతో మాట్లాడడానికి ప్రయత్నించు. ఈ ఊరు మొత్తం అసలు ఎందుకు? ఉద్దిలో ఖాళీగా ఇలాగే ఉంది. ఎందుకు ఎవరు ఇల్లులు కట్టుకోలేదు? బాగుండు. మాకెవరు సమాధానం ఇవ్వలేదు. నువ్వైనా సమాధానం చెప్తావా? ఇది బ్యాటరీ లో అయిపోయిన తర్వాత ఇది బ్యాటరీ లో అయిపోయింది. లో అయిపోయిందా? సరే, ఇది ఆన్ చేసేస్తా. ఫోన్ ఆన్ చేసుకుంటా. क्या चाहिए तुमको? कुछ खाने का लाग. చూడ ఏంటి దీపంలాగా వెళ్తుందా? యా సదీక్, మీకు ఇష్టమైన ఏదైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. మేము తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఏ తరుణ్, అడిగిదాం తరుణ్, లైట్ నా కాడ టార్చ్ పని చేయడంలా. టార్చ్ ఛార్జింగ్ అయిపోయింది. దీంట్లో కొంచెం ఛార్జింగ్ అయిపోతుంది గోపురాల్లో. తరుణ్, అడేది క్లియర్ క్యాప్చర్ అయిన తరుణ్. పోదాంపా. యా సదీక్, నువ్వు మొత్తం ఈ ఊరు మొత్తం ఉన్నావా? అసలు నువ్వు ఒక్కటే ఉన్నావా? ఇంకా చాలామంది ఉన్నారా? ఈ ఊర్లో వచ్చి మేము కూడా ఉండొచ్చా? ఈ ఊరు నాకు చాలా బాగా నచ్చింది.
ఈ ఊర్లో ఇంత పెద్ద ఇళ్ళు ఉన్నాయి, ఇంత ప్రాపర్టీని ఎందుకు ఇంత అర్ధాంతరంగా వదిలేశారు తెలియట్లే. దేనికోసం, దేనివల్ల? యా సదీక్, ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? సైలెంట్గా అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఒక్కోసారి చాలా సైలెంట్ అయిపోతుంది, ఒక్కోసారి చాలా వైలెంట్ అయిపోతుంది. అదే కదా, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఎవరో పిలుస్తున్నాం. ఈ మొత్తం బంద్ అయిపోయింది ఇల్లు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇక జిన్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత కాసేపు ఇంకా రియాక్ట్ చేద్దాము, ఇంకా ఏదైనా క్యాప్చర్ అవుతుందేమో, దాని రూపం ఏమైనా క్యాప్చర్ అవుతుందేమో, ఇంకా లేకుంటే వేరే ఏమన్నా ఉన్నాయా, సూరా ప్లే చేద్దాం అనుకున్నాము. సో అక్కడ నెట్వర్క్ సరిగా రాలేదు. ఓకే అనేసి నేనే నాకు తెలిసిన సూరాలు చదివాను. కుల్ ఔజు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్, అల్లజీ యువస్ఫీ సుదూరిన్నాస్, మినల్ జిన్నది వన్నాస్. ఎక్కడున్నావు? రా బయటికి. అక్కడ చూడు, అక్కడ చూడు. నీ గోపురంలో క్యాప్చర్ కదా? అదో గైస్ 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 చూడు, గైస్ గైస్ అక్కడ చూడండి, అక్కడ చూడండి. వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది. చూడు చూడు, మొత్తం డిస్ప్లే చూడు ఎలా అయిపోయిందో. గైస్ అక్కడ ఉంది, ఉందా? లైట్ వేయాలా? చూడు, జూమ్ చేస్తుంటే డిస్ప్లే చూడు ఎలా అవుతుందో. చూడు గైస్, జూమ్ చేస్తుంటే డిస్ప్లే చూడండి ఎలా అవుతుందో. టార్చ్ కూడా ఆన్ చేసా, ఇప్పుడు చూడండి ఉందా? జూమ్ చేస్తుంటే ఎలా అయిపోతుందో. అవును, క్యాప్చర్ అవుతుంది, క్యాప్చర్ అవుతుంది దాంట్లో. క్యాప్చర్ అవుతుంది. అదో అర్జున్ ఇప్పుడు కన్నా సంజుడు, అదో అదో. యా సదీక్, ఉండు సదీక్, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. మాకు గా జూమ్ చేస్తుంటే వెళ్ళిపోతుంది. మీరు అలాగే ఉండండి. మాకు ఏదైనా సహాయపడతారా మీరు ఇక్కడ? జూమ్ చేస్తే ఎందుకంటే, జూమ్ చేస్తే ఎందుకు డిస్ప్లే అట్లా అయిపోతుంది అర్థం మేడం. గైస్ ఈరోజు సంథింగ్ కెమెరాలతో పవర్ అవుతుంది తరుణ్. అవునా? ఎక్కువ నెగిటివ్ ఎక్కువ కదా ఇది. దీని పవర్ చాలా ఎక్కువ ఉంది. అది ఒక్కడే తిరుగుతుంది, అక్కడే తిరుగుతుంది. యా సదీక్, అదో 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 తరుణ్, అదో తరుణ్, సదీక్ అక్కడే ఉంది తరుణ్, అక్కడే ఉంది. సదీక్ మీరు అక్కడే ఉన్నారే, మేము ధైర్యం చేసి మీ దగ్గరికి వస్తాము. దయచేసి మాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అదేంటి వద్దుకున్నారా? ఇక్కడ ఇక్కడ ఉంటారు. రెండు పక్కల గ్యాస్ గ్యాస్ చూడండి. సదీక్, ఇద్దరు మీరేనా? ఇద్దరు సదీక్లేనా? తరుణ్, అసలు ఎప్పుడు లేని విధం తరుణ్ ఇది. రెండు పక్కల పక్కన పెడితే ఏంది క్యాట్ వాక్ చేసుకున్నట్టు పోతున్నాయ్యా. ఎట్లా వస్తాయి అర్థం కావట్లే నాకు. గాయస్
ఇప్పుడు నీ అమ్మ క్యాట్ వాక్ చేసేట్టుంది. అవును, ఆ పక్క చూసి ఈ పక్క సౌండ్ వచ్చి ఈ పక్క పోయింది. ఎంత బాగా నడుచుకుంటూ పోతున్నాయి చూడు. ఏమైంది? ఏదో ఒళ్ళు తిమ్మరంగా అయిపోతుందా, ఒళ్ళు తిమ్మరంగా అయిపోతుందా. ఒక్కసారి ఎప్పుడు లేని చూసి ఎట్లేమో. అయితే ఇద్దరు మీరు జిన్ శక్తిలేనా? మీ ఇద్దరు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళ వేరు వేరా? क्या चाहिए आपको? आपका फेवरेट फूड कोई तो कुछ होना है तो हमको बता दो, हम ला के देंगे. తరుణ్ అటు ఏదో పోయినట్టు అనిపిస్తుంది తరుణ్. మళ్ళీ నాకు ఇది జూమ్ చేస్తే మళ్ళీ ఎత్తిపోతుంది. జూమ్ చేస్తుంటే అది ఫ్లిక్కరింగ్ ఎత్తిపోతుంది. నార్మల్గా ఉంటే క్యాప్చర్ అవుతుంది కానీ అంత క్లారిటీ కనిపించట్లేదు. బట్ పిక్చర్ క్లారిటీగా క్యాట్ వాక్ చేస్తూ పోతుంది. అది పోవడం నార్మల్గా ఉంది కానీ నా ఫీల్ అలా అనిపిస్తుంది. దుంకింది చూసావా? దుంకింది తరుణ్. దుంకింది తరుణ్. రెండు ఆడు మాషాల్లా నెక్స్ట్ లెవెల్ గైస్ నిజంగా మీకు చూసే వాళ్ళకి ఎలా ఉందో ఏ ఫీల్. ఇక్కడ చూపి. అదో మళ్ళీ అక్కడ చూడు. అక్కడ కూర్చొని చూడు. పాస్ అవుతుంది చూడు. ఏదైనా చేయాలని ఉన్నారా మీరు? ఎందుకు మా చుట్టుకారం మీద తిరుగుతున్నారు? ఏందో మన దగ్గరికి వస్తున్నాయినా, చూపి దాంట్లో చూపి. నాకు హ్యాపీనే మీరు దగ్గరికి వస్తే మీతో మాట్లాడడానికి. కనీసం ధైర్యం చేస్తాను నేను. మీరు నన్ను కానీ మా తరుణ్ కానీ అటాక్ చేయొద్దండి, ఇబ్బంది పెట్టద్దండి. జస్ట్ నార్మల్గా మీరు ఎవరు, ఏం జరుగుతుంది ఇక్కడ అని తెలుసుకోవడానికి వచ్చాను. బట్ నాకు క్లారిఫికేషన్గా మీరున్నారని అర్థమైంది. మీరు ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నట్టున్నారు. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఒక 40 days 50 days ఇండ్లని, ఏదైనా ఒక ఇండ్లని, స్లాబ్ వేసిన ఇండ్లని చాలామంది మీరు ఎంతోమంది వినింటారు, ఎంతోమంది గమనించుంటారు. పైన కప్పు పడిన ఇండ్లని మబ్బులో పెట్టకూడదు, చీకట్లో పెట్టకూడదు అంటూ ఉంటారు. అయితే గుర్తుందా? అవును, మేబీ నీకే పల్లెల్లో ఇంకా ఎక్కువ కరెక్ట్గా లైట్ వేయాలి అంటారు కప్పు పడిన ఇల్లు. అలాంటిది ఇప్పుడు ఇది చూడు. ఈ రాళ్ళ ఇప్పుడు ఆడి వరకు ఇప్పుడు ఇందాక మనం తిరిగింటైతే ఒక రకం, ఇవన్నీ కూడాను నాట్ సెంచరీ ఇవన్నీ. అవును. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా స్లాబ్ వేసేసి వదిలేసి ఉన్నారంటే అక్కడ ఎన్ని చైర్ ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. సో చాలానే. ఏ పక్కన చూడు, పక్కన ఫోన్ గైస్ ఇందాక అక్కడ ఆ ఫైర్ పక్కనే ఉన్నింది. కళ్ళు మొత్తం మైకంగా అయిపోతున్నా. ఏం మైండ్ పని చేయట్లేదు, తలగా తిరిగినట్టు అనిపిస్తూ ఉంది. జాగ్రత్త తరుణ్, జాగ్రత్తగా ఉన్నా. ఓకే, మేము ఎక్కువసేపు ఉన్నాము. మాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు, మీ నుంచి మేము ఇబ్బంది పడాలని కూడా మాకు లేదు. వచ్చిన దానికి మేమేమన్నా ఇబ్బంది పెడుతుంటే సారీ. ఫైనల్గా ఇంకా ఒక చిన్న ఆశతో అడుగుతున్నా. ఇట్లా ఇంకా అటు పక్క ఉన్నాయి కదా,
చూద్దామా అని. ఏ పక్క హౌసెస్ వద్దురానా, ఇంత భయంకరంగా ఏడే ఇంత ఇచ్చేవాళ్ళు కనబడుతుంటే మళ్ళీ ఆ పక్క పోదా ఉంటున్నావా? ఇంకా పోయే కొద్ది ఉంటుంది కదా, ఈడికి వస్తుంది 2 కనొచ్చాయి మనకి ఇంకా 2 పడవలేదరా, ఏడే ఉత్తర పడుతుంటే ఇంక 2 కనాలంట. 2 కనపడుతున్నాయి, ఇంకా పోతే ఎక్కువ కనపడతాయేమో అంటున్నా. ఎక్కువ చూడలేదు ఇప్పుడే, నాకు తలకే తిరుగుతా ఉంది. ఏం మైండ్ పని చేయట్లేదు, నోట్ల నుంచి ఏం మాటలు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఇలా చూసి ఆడ చూసి అట్ట ఒకటి వరిగిస్తూ ఉంది, ఇట్ట ఒకటి లేస్తుంది, ఏం మైండ్ పని చేయట్లేదు నాకు. నెక్స్ట్ లెవెల్ వెళ్తారు. నెక్స్ట్ లెవెల్ అయితే కొద్దిసేపు లిటరల్గా ఏంది దగ్గరికి అలాది ఎవరైనా బంద్ చేస్తే పరిగెత్తి వదిలితే అట్ట పరిగెత్తి పోతాయి, అట్ట వస్తా ఉండే దగ్గరికి, ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి. నాకు అసలు నేను ధైర్యంగా ఉన్నానంటే గమ్ముగా ఏందో ఆశ్చర్యపోయి గమ్ముగా చూస్తా ఉన్నాను. నేను తికమక అయిపోతాను. ఏం చేసి నా ముందు ఏం చేస్తాను చెప్పు. వీళ్ళేమో చూసేవాళ్ళేమో అది దగ్గర పో దాన్ని పట్టుకోండి, ఇక్కడికి వచ్చి చూస్తే అర్థం అవుతుంది, పట్టుకునేది లేదు. నోట్ల నుంచి మాట వస్తుందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మళ్ళీ సైలెంట్గా అయిపోయింది చూడు. స్టార్టింగ్ నుంచి సైలెంట్గా దెబ్బతీయాలని చూస్తుంది, మధ్యలో మనం కనిపెట్టి ఏదైనా చేసినప్పుడు రియాక్ట్ అవుతుంది, ఇది చేస్తుంది, మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. అంటే మేబీ టైం ఇస్తుందా, త్వరగా మీరు మింగేయండి. ఎందుకులో కానీ దీంట్లో కానీ చూడు లో బ్యాటరీ అయిపోయింది ఛార్జింగ్ అని. అవునా? సో ఫ్రెండ్స్ రండి ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్ళిపోదాం. చూడు అసలు ఇంటికి చూడు, అసలు ఈ చెట్టు చూడు ఎంత భయంకరంగా మొత్తం అల్లకపోయిందో చూడు. అది చూడు పైన. అబ్బా మళ్ళీ వస్తున్నాయి మన దగ్గరికి. మళ్ళీ ఫైర్ ఆడ చూడు ఏదో అటాక్ చేస్తుంది మనల్ని, అర్థమవుతుందా? చూడు పైన ఒకసారి కిందకి ఒకసారి వస్తుందా. యా సదేక్, ఎందుకు ఇంతలా ఎక్కువ ఇరుచుకుపడుతున్నారు? ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేము ఇక్కడ ఉండడం వల్ల మీకు? లేక మమ్మల్ని ఏదైనా చెడు చేయాలని చూస్తున్నారా? సదీక్, మీ పుట్టుక రూపంతో కాకుండా మీరు రూపాలు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా, ఆ రూపంలో నేను చూడాలనుకుంటున్నా. ఆ రూపాన్ని నాకు చూపిస్తారా? అయిపోయిందా? ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, గోప్రో ఛార్జింగ్ అయిపోయింది. తన రూపాన్ని చూపి అని అడిగినప్పుడు ఒక్కసారిగా సడన్గా గోప్రోలో ఉండే కంప్లీట్ ఛార్జింగ్ అయిపోయింది. కెమెరా కూడా మొబైల్ది ఆన్ అయింది ఫ్రెండ్స్. ఇంత లోపలగా మేము ఊహించిన విధంగా ఒక్కసారిగా మా చుట్టుపక్కల మొత్తం కూడాను మంటలు విరుచుకు పడిపోయాయి. దానితో ఒక్కసారిగా అయిపోయింది అసలు. చంపేస్తా ఉంటుంటారు చూడండి గైస్, మొత్తం అదే కాదు. లాస్ట్ లో వాయిస్ విన్నావా? లాస్ట్ లో ఒక్కసారి అంత ఫైర్ వచ్చిందా? గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పేసిన తరుణ్, గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు వచ్చిన తరుణ్. ఇద్దరం వచ్చినామని చెప్పాను కాదు తరుణ్, ఏం చెప్తాంది అసలు? బతికిపోయారు. ఈడ చూడు గైస్, ఈడ చూడండి. మళ్ళీ వస్తే చంపేస్తా ఉంటుంది. గైస్ చూశారు కదా, లాస్ట్ లో నేను అక్కడి నుంచి రావడానికి కారణం ఇదే. ఒక్కసారిగా అది భయంకరంగా విరుచుకుపడిపోతుంది. మేబీ ఇద్దరమే ఉన్నాము, అది కూడా 2 ఉన్నాయి.
ఇద్దరు మనుషులుంటే వేరు, ఇద్దరు జిన్ శక్తులుంటే వేరు. సో చాలా ప్రమాదము. ఎక్కువ మనము సేఫ్టీగా కూడా ఏం తెచ్చుకోలేదు. వెళ్ళిపోవడం బెస్ట్లే అనేసి లాస్ట్లో బయలుదేరి వస్తున్నాను. అంతలోపలే మేము ఊహించని విధంగా ఒక్కసారిగా మా పైన అటాక్ చేయడం మొదలుపెట్టింది. లాస్ట్లో క్లియర్గా కొన్ని వాయిసెస్ కూడా మాకు వినిపించాయి ఫ్రెండ్స్. మళ్ళీ రాకు, చంపేస్తాము అనే విధంగా మాకు ఏదో ఒక డిఫరెంట్గా చాలా స్కేరీ వాయిస్ అయితే వినిపించింది. అది మీకు వినిపించిందో లేదో కామెంట్ చేయండి. నేను అలాగే పెట్టాను సౌండ్ అయితే. మేబీ ఎవరికైతే వినిపించిందో వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే ఈ లొకేషన్ గురించి చాలా మంది కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఎక్కువగా నేను లొకేషన్ గురించి రివీల్ చేయండి అందుకే అన్నమాట. ఇలా మనం చెప్పినప్పుడు కొన్ని విషయాల్లో కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి లొకేషన్స్ గురించి మనం చెప్పినప్పుడు. అందుకనే మేము ఎక్కడే కానీ ఏ లొకేషన్ తీసినా కూడా ఆ ఊరి పేరు మెన్షన్ చేయమన్నమాట. సో మీరు కూడా తెలిస్తే సైలెంట్ అయిపోండి, కానీ ఊరి పేరు మెన్షన్ చేయొద్దండి. ఇంకొకటి, ఈ లొకేషన్ ఇప్పుడుది కాదంట ఫ్రెండ్. దగ్గర దగ్గర ఒక 2008, 2009 లైక్ ఇందిరమ్మ హౌసెస్ అని స్కీమ్ వచ్చింది కదా, ఆ టైంలో ఇవి కట్టించినవంట. బట్ దాని తర్వాత కొన్ని కొన్ని ఇక్కడ ఫెసిలిటీస్ లేవని కంప్లీట్ అవ్వలేదంట. చాలా రీజన్స్ అయితే చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్లే దీని గురించి తెలిసిన వాళ్ళే కొంతమంది మెసేజ్లు అయితే చేశారనమాట. సో కంప్లీట్గా మనకు ఎందుకు ఆగిపోయింది ఏమనేది అవసరం లేదు. ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది, మేము వెళ్ళినప్పుడు మేము ఏం ఫేస్ చేసాము అనేది మీకు చూపిస్తున్నాము. మేబీ ఇంకొకరు వెళ్తే జరగచ్చు, జరగకపోవచ్చు. మేమే మళ్ళీ వెళ్ళినా కూడా జరగచ్చు, జరగకపోవచ్చు. సో నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, ఎప్పుడు ఈ రోజు జరిగింది మళ్ళీ రేపు జరుగుతుందని లేదు, రేపు జరిగింది మొన్నటి జరుగుతుందని నమ్మకం లేదు. లొకేషన్స్లలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క డిఫరెంట్గా జరుగుతూ ఉంటుందని ఎన్నో వీడియోలు నేను కూడా చూశాను, మీకు కూడా చూపించాను. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ మా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్, అలాగే ఒక కామెంటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.